ఈ సంవత్సరం ఫిబ్రవరి 28న ఏం జరగబోతుందో మీ అందరికీ తెలుసా? ఈరోజు సౌర కుటుంబంలో ఒక అరుదైన మరియు అద్భుతమైన ఖగోళ సంఘటన జరగబోతుంది. దీనిని ప్లానెటరీ పరేడ్ లేదా గ్రహాల అమరిక అని కూడా పిలుస్తారు. అసలు ఈరోజు ఏం జరుగుతుంది అంటే, సౌర కుటుంబంలోని 6 గ్రహాలు అనగా బుధుడు, శుక్రుడు, శని, గురుడు, యురేనస్ మరియు నెప్ట్యూన్ ఆకాశంలో ఒకే వరుసలో సరళ రేఖలో ఉన్నట్లు కనిపిస్తాయి. అసలు ఈ గ్రహాల అమరిక ఎప్పుడు కనపడుతుంది? ఏ సమయంలో కనపడుతుంది? ఈ గ్రహాలకు అమరిక సూర్యాస్తమయం తరువాత పశ్చిమ దిశలో కనిపిస్తుంది. అంటే సూర్యుడు అస్తమించిన సమయం తరువాత 30 నిమిషాలకు సుమారుగా 6:30 నుంచి 7:15 నిమిషాలలో కనపడుతుంది. అసలు ఈ 6 గ్రహాలని ఎలా గుర్తించాలి అంటే, ఆకాశంలో అన్ని చుక్కలాగానే కనిపిస్తాయి కదా, మనకి ఏది ఏ గ్రహం అనేది ఎలా తెలుసుకోవాలి? దాని గురించి ఆకాశంలో గ్రహాలను గుర్తించడం చాలా సులభం. నక్షత్రాలు మిణుకు మిణుకుమంటాయి, కానీ గ్రహాలు స్థిరమైన కాంతితో కనిపిస్తాయి. మరి ముఖ్యంగా శుక్రుడు అన్నిటికంటే ప్రకాశవంతంగా కనిపిస్తుంది. దీనిని వేగుచుక్క అని కూడా అంటారు. ఇంకా గురుడు, ఇది శుక్రుని తర్వాత అత్యంత కాంతివంతంగా కనిపించే గ్రహం. శని కాస్త పసుపు రంగులో స్థిరమైన కాంతితో కనిపిస్తుంది. అలాగే బుధుడు, దీని మెర్క్యూరీ, ఇది సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల సూర్యాస్తమయం అయిన వెంటనే క్షితిజ సమాంతరంగా అంటే హారిజంటల్గా చాలా తక్కువ ఎత్తులో కనిపిస్తుంది. వీటిని చూడడానికి ఎటువంటి టెలిస్కోప్ కానీ బైనాక్యులర్స్ కానీ అవసరం లేకపోవచ్చు. ఇంకా ఈ గ్రహాల అమరిక వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఈ గ్రహాల అమరిక వల్ల గ్రహాల కక్షలు, వాటి గమనాన్ని ఖచ్చితంగా లెక్కించడానికి మరియు విద్యార్థులకు అంతరిక్షంపై ఆసక్తి కలిగించడానికి ఇది ఒక గొప్ప అవకాశం. 6 గ్రహాలను ఒకే ఫ్రేమ్లో ఫోటో తీయడానికి ఇది అరుదైన సమయం. అలాగే గ్రహాల స్థితిగతులను అంటే భూమి నుండి గ్రహాల దూరాలు, వాటి కాంతి తీవ్రత మరియు గ్రహాల కక్షల వంపును అర్థం చేసుకోవడానికి ఈ గ్రహాల అమరిక సహాయపడుతుంది. ఇక శాస్త్రీయపరంగా చూస్తే, ఇలా గ్రహాలు ఒకే వరుసలోకి రావడం వల్ల భూమికి లేదా మానవాళికి ఎటువంటి భౌతిక నష్టాలు కలగవు. అయితే కొన్ని అపోహలను శాస్త్రీయంగా ఇలా అర్థం చేసుకోవాలి. గురుత్వాకర్షణ ప్రభావము గ్రహాలన్నికి ఒకే వైపు ఉన్నప్పటికీ వాటి మధ్య ఉండే దూరం చాలా ఎక్కువ. కాబట్టి భూమిపై భూకంపాలు వస్తాయని లేదా సముద్ర మట్టాలు పెరుగుతాయని అనుకోవడం చాలా తప్పు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ 6 గ్రహాలు ఒకే వరుసలో ఉన్నట్లు కనిపించినప్పటికీ నిజానికి అంతరిక్షంలో ఇవి ఒకదానికొకటి లక్షల మైళ్ళ దూరంలో ఉంటాయి. ఉదాహరణకు భూమి నుండి బుధుడు దాదాపు 10 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటే, నెప్ట్యూన్ 400 కోట్ల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటుంది. ఇది కేవలం మన చూపు కలిసే కోణం వల్ల కలిగే ఒక అద్భుతమైన భ్రమ మాత్రమే. ఈ గ్రహాల అమరిక అంటే ప్లానెట్ పరేడ్ చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే ఈ గ్రహాల మధ్య యొక్క దూరము చాలా దూరంగా ఉంటుంది. అవన్నీ ఒక సరళ రేఖలోకి రావడానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. ఉదాహరణకు బుధుడు సూర్యుని చుట్టూ తిరగడానికి 88 రోజులు పడుతుంది. అదే శని గ్రహానికి 29 సంవత్సరాలు పడుతుంది. ఇలా వేగాలను బట్టి ఆ గ్రహాలు ఒక రేఖలో కనిపించడానికి సంవత్సరాలు లేదా దశాబ్దాలు వేచి ఉండాలి. ఇలా గ్రహాల అమరిక అంటే ప్లానెట్ పరేడ్ గతంలో చివరిసారిగా 2022 డిసెంబర్ 28న జరిగింది. అందులో బుధుడు, శుక్రుడు, భూమి, శని, యురేనస్ గ్రహాలు సరళ రేఖలో కనపడినాయి. ఆ సంఘటన తర్వాత 2024 జూన్ 3 మరియు ఆగస్టు 28న కొన్నిసార్లు 5-6 గ్రహాల పరేడ్లు కనిపించాయి. కానీ ఈ స్థాయి అరుదైన 6 గ్రహాల సమన్వయం అంటే ఒకే సరళ రేఖలో కనపడడానికి 2026 వరకు జరగలేదు. మళ్ళా ఈ గ్రహాలన్నీ సరళ రేఖ రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. అది సుమారుగా 2028 సంవత్సరం కానీ లేదా 2034 సంవత్సరంలో కానీ ఏర్పడవచ్చు. ఇలా గ్రహాల అమరిక అనేది 30 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సంభవించవచ్చని చెప్పవచ్చు. ఇంకా ఎప్పుడు ఫిబ్రవరి 8 వస్తుందని ఎదురు చూస్తున్నారు కదా? ఫిబ్రవరి 8 సాయంత్రం ఆకాశంలో ఈ అద్భుతాన్ని చూడడానికి అందరూ సిద్ధంగా ఉండండి. దాన్ని మీ కెమెరాల్లో ఎలా బంధించాలో దానికి కావాల్సిన ట్రిక్లను కూడా మరొక వీడియో ద్వారా తెలియజేశాను. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.